హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ నెంబర్ 1770. ఈరోజు డేట్ 18th August 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక మంచి డీల్ చెప్తాను. క్యాసియో వాచ్ ఉంది, రెగ్యులర్గా 6,000 ఉండేది 2,997 రూపాయలకి, ప్లస్ మీకు సూపర్ క్యాన్ ఆఫర్ అనేది ఇది ఉంది, కొంచెం చెక్ చేసుకోండి. గోల్డ్ కలర్ వేరియంట్ ఎక్సలెంట్ డీల్లో అవైలబుల్ ఉంది. మోర్ దాన్ 50% డిస్కౌంట్లో ఉంది నియర్లీ. ఒకసారి చెక్ చేసుకోండి, మంచి డీలు. ఇంకా చాలా రకాల డీల్స్ ఉన్నాయి, కొన్ని కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేసిన, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫస్ట్ ఇస్ మీకు షామీ నుంచి. షామీ వాళ్ళు వీళ్ళ సబ్ బ్రాండ్ మిజియా అని మన ఇండియాలో రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఈ మిజియా కింద 2 ప్రొడక్ట్స్ తీసుకురాబోతున్నారు. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం కూడా. ఫస్ట్ వీళ్ళు స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లు తీసుకురాబోతున్నారని చెప్పి 25వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. 2 వేరియంట్స్ లాంచ్ చేయబోతున్నారు. ఒకటి బిగ్ సైజులో ఉంటుంది, ఒకటి మీడియం సైజులో ఉంటుంది. సో దీని పేరు బిగ్ సైజ్ ఎయిర్ ప్యూరిఫైయర్ 6, అలాగే మీడియం సైజులో ఉండేదేమో ఎయిర్ ప్యూరిఫైయర్ 4 కాంపాక్ట్. సో ఈ 25వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మీకు టెక్నో నుంచి. టెక్నో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో టెక్నో పోవా 8 ప్రోని లాంచ్ చేశారు. సో 50,000 రూపాయలు పెట్టారు, అండ్ విత్ కార్డ్ ఆఫర్తో 46,999 రూపాయలకి రాబోతుంది. అండ్ దీంట్లో ఫీచర్లు చూస్తే మాత్రం నిజంగానే షాక్ అవుతారు. 50,000 రూపాయల బడ్జెట్లో నియర్లీ. సో దీంట్లో మీకు 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 144 Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్ ఉంటుంది. LPDDR 5X ర్యామ్ టెక్నాలజీ, UFX 2.2 స్టోరేజ్ టెక్నాలజీని 50,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు ఇచ్చారు. అలాగే డైమండ్స్ 7,400 అల్టిమేట్ అని చెప్తున్నారు. సో బ్యాక్ సైడ్ 50+8 50 మెగాపిక్సెల్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, అలాగే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది పరిస్థితి ఎలా ఉంది స్మార్ట్ ఫోన్లది. 50,000 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. నెక్స్ట్ మీకు మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఈరోజు మోటరోలా G Max అని చెప్పి ఒక ఫోన్ లాంచ్ చేశారు. అండ్ ఇది 26,999 రూపాయలు పెట్టారు విత్ కార్డ్ ఆఫర్తో. సో 6.72 ఇంచెస్ Full HD+ రెజల్యూషన్తో LCD స్క్రీన్ దీంట్లో యూజ్ చేశారు. అలాగే స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇది కూడా అంతంత మాత్రంగానే ఉంది. నెక్స్ట్ మీకు జియో నుంచి. జియో వాళ్ళు 10th యానివర్సరీ సందర్భంగా మళ్ళీ జియో ప్రైమ్ని రోల్ బ్యాక్ చేశారు. మళ్ళీ బ్యాక్ వచ్చింది. కాకపోతే ఈసారి ప్రైస్ 300 రూపాయలు పెట్టారు. అప్పట్లో 2017లో దీని ప్రైస్ 99 రూపాయలు ఉండేది. సో ఏం లేదు, సింపుల్. దీని మీద మీరు 300 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 600 రూపాయలు ఓచర్స్ వస్తే, ఆ ఓచర్స్ కూడా మీకు ఎంత ఉపయోగపడతాయి అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు మనకి ఎంత ఉపయోగపడేది. అంటే అది పెద్దగా వాడడం. జియో కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వస్తుంది, వైఫై సబ్స్క్రిప్షను 300 రూపాయలు. కొత్త సిమ్ తీసుకుంటే ఇంకో 300 రూపాయలు వస్తుంది. అలాగే 1 year పాటు మీ ప్రజెంట్ ఏదైతే ఉన్న రీఛార్జ్ ప్లాన్ ఉందో దాన్ని లాక్ చేస్తారు. సో 1 year దాకా రీఛార్జ్ అనేది పెరగదు, ప్రైస్ పెరగదు. ఒకవేళ మధ్యలో పెరిగినా కానీ మీకు పెరగదు. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తే వచ్చి చెక్ చేసుకోండి. బట్ 299 రూపీస్ ప్లాన్ అనేది పర్లేదు, వర్త్ 1.5 GB పర్ డే, 28 days పాటు వస్తుంది. అది స్టిల్ అవైలబుల్గా ఉంది, అది మాత్రం మంచి విషయం అనమాట. నెక్స్ట్ మీకు పోకో నుంచి. పోకో వాళ్ళు పోకో M8X అని చెప్పి ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది 21వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఈ రెడ్మీ నోట్ 17ని కూడా రీబ్రాండ్ చేస్తారు. పోకో M8 పవర్ ఏదో పేరుతో తీసుకొస్తారు, అది కూడా రాబోతుంది వెరీ సూన్. నెక్స్ట్ మీకు ChatGPT నుంచి. ChatGPT వాళ్ళు పిల్లల కోసం, అంటే టీన్స్ కోసం, 13 to 17 మధ్యలో పిల్లల కోసం సపరేట్ వెర్షన్ ఒకదాన్ని లాంచ్ చేశారు. వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ జీమెయిల్ అకౌంట్ ఏదైతే వాళ్ళ ఏజ్ ప్రకారం లాగిన్ అవుతాం కదా, సో అప్పుడు ఆటోమేటిక్గా అది టీన్ అకౌంట్ లాగా కన్వర్ట్ అయిపోద్ది అనమాట. సో దీనికి వీళ్ళు కొన్ని లిమిటేషన్స్ అనేవి పెట్టారనమాట టీన్స్ కోసం సపరేట్గా. ఒకసారి చెక్ చేసుకొని ఇంట్లో పిల్లలకి ఏమైనా ఇవ్వాలనుకుంటే, స్కూల్ పిల్లలకి పర్టికులర్గా వాళ్ళకి వాళ్ళ మెయిల్ ఐడితో వాళ్ళ ఏజ్ని ప్రాపర్గా క్రియేట్ చేసి, మెయిల్ ఐడి క్రియేట్ చేసి వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా అప్పుడు మీరు లాగిన్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు బ్యాటిల్ గ్రౌండ్స్ నుంచి. బ్యాటిల్ గ్రౌండ్స్ వాళ్ళు లైటర్ వేరియంట్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ ఇయర్ ఎండ్ కాలం దీన్ని తీసుకురాబోతున్నారు. సో ఇవాళ కొన్ని టెక్నిక్స్ చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే 3 రోజుల నుంచి ఫీవర్, సిక్ అయిపోయాను. లైఫ్ బాయ్ సోప్ వాడట్లేదు అనుకోండి, తరచుగా జబ్బు పడుతున్నాను. సో ఎనీవేస్, ఇవాళ రేపట్లో సెట్ అయిపోద్ది. హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయని, ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్ది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.